నమస్కారం గురువు గారు, మీ పాదాలు 10,000 వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది. సార్ ఇన్ని రోజులకి ఆ అదృష్టం నాకు వచ్చిందండి. మీ ప్రోగ్రామ్ చూసే నేను మార్కెట్కి వెళ్ళానండి. ఇప్పుడు మార్కెట్కి వచ్చారా? లేదు, మార్కెట్ నుంచి వచ్చేసానండి. ఒక కాల్ రానని మార్కెట్ మీ దగ్గర నుంచి కాల్ వచ్చింది, వచ్చేసానండి. ప్రోగ్రామ్ చూసాను. 9:30 కథం అయిపోయిన తర్వాత 10:30 వరకు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి మీ ప్రోగ్రామ్ చాలా తక్కువ చేశారు. ప్రోగ్రామ్ ఖతం అయిపోయిన తర్వాత నేను మార్కెట్కి వెళ్ళానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. దానికి కంప్లైంట్ కూడా రాసామండి. దాని వరకు మాకేమి ఇది రాలేదు, రెస్పాన్స్ రాలేదు. ఏమని రాశారు? నాకు వచ్చిన ప్రోగ్రామ్ మన ఓంకార్ ప్రోగ్రామ్ వచ్చేటంటే చాలా తక్కువ చేశారు. ఆ ప్రోగ్రామ్ మాత్రము గంట కాదు 1:30 చేసినా సరే మాకేమి ఆబ్జెక్షన్ లేదనుకునేటంటే మేము ఇస్తున్నామండి. ఇంతవరకు మాకు రాలేదు. అసెంబ్లీలో మా తెలుగు ప్రజలు చాలా మెజారిటీ చాలా తక్కువ అండి. దాని నుంచి దానికి మరి ఇంతవరకు రెస్పాన్స్ రాలేదండి. ఓకే ఓకే, శుభం, మంచిదే జరుగుతుంది. చూద్దాం ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటారో ఏం జరుగుతుందో. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తుంటారు? సార్ అతను మరి డిగ్రీ పోయిందండి. డిగ్రీ పోయిన తర్వాత ఏంటంటే అతను మళ్ళీ వచ్చి మనసు విరక్తి చేసుకుని నేను ఏదో టెక్నికల్ నేర్చుకుంటాను అనుకుని అంటే పాలిటెక్నికల్ లో కూడా జాయిన్ చేశాను. పాపం అది కూడా నీకు వచ్చింది ఏంటంటే కంప్లీట్ చేయలేకపోయాడు. పోయిందండి, అది కూడా పోయింది. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉన్నారండి. నాకు రిటైర్మెంట్ కూడా దగ్గరికి వచ్చేసింది. అయ్యో, కానీ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయలేదు, పాలిటెక్నిక్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్తున్నాడు అబ్బాయి? హైయర్ సెకండరీ చేసేటంటే ఇంటి దగ్గర కూర్చోండి. లేదా ఏదైనా సపరేట్ స్కోర్ చేస్తానంటాడు, ఏదైనా బిజినెస్ చేస్తాను అని ఏమైనా ఐడియా ఉందంటున్నా అతనికి? మరి అంటే కంప్యూటర్ ఇప్పుడు నేర్చుకుంటాడు. కంప్యూటర్లో కాదు, ఎందులో చేస్తే బాగుంటుంది అనుకునేటంటే నాకు మరి ఆలోచన రాకుండా ఉన్నదండి. ఎందుకంటే ఇతను టర్నరు, ఫిట్టరు, వెల్డరు ఇలాంటి రిలేటెడ్ ఏదైనా చేసింటే చాలా బాగుండేది. పాలిటెక్నిక్లోనే లేదో డిప్లొమా ఇన్ కోర్స్ ఏదైనా చేయొచ్చు, లేదు అంటే బీ ఫార్మసీ చేయొచ్చు. బాగా వస్తుంది ఇతనికి బీ ఫార్మసీ. ఇతనికి తర్వాత ఇప్పుడు మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఓకే, ఐటీ రిలేటెడ్ చేర్పించినా బాగుండేది. కానీ ఇతనికి ఇంట్రెస్ట్ లేదు కదా, అన్ని సగంలోనే వదిలేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు వదలకూడదు. ఇతను ఎలా అంటే దీంట్లోకి వెళ్దామా దాంట్లోకి వెళ్దామా అని అన్నిట్లోనూ ఎవరు చెప్తే దానికి రైట్ అనుకొని దాంట్లో వెళ్తూ ఉన్నాడు. అందుకే ఇతను ఇలా లైఫ్ని ఇలా చేసుకోవడం, ఒక లక్ష్యం అనేది లేదు జీవితంలో మీ అబ్బాయికి. కానీ మంచి బుద్ధివంతుడే, మళ్ళీ ఏం చెప్తే చేస్తాడు. చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. కానీ అబ్బాయిది కేవలం ఎడ్యుకేషన్లో మాత్రం తను కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు. అయితే ఏం చేస్తే బాగుంటుందండి? బిజినెస్ లో పెడితే బాగుంటుందా? బిజినెస్ చేయొచ్చు, ఎందుకంటే ఇతను మార్కెటింగ్ చాలా బాగుంది. అంటే బాగా మంచిగా మాట్లాడతారు, వేరే వాళ్ళకి బాధ కలగకుండా మాట్లాడతాడు. ఒక అట్రాక్టివ్లో ఇతనిలో మీ కొడుకు శబ్దంలో అంటే ఒక అట్రాక్టివ్ ఉంటుంది, మ్యాజిక్ వాయిస్ అంటాం. అలాంటి ఉండడం వలన ఖచ్చితంగా మీ అబ్బాయికి బిజినెస్ వచ్చేస్తుంది. గురూజీ, ధర్మవరం నుంచి షేక్ షావలి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి. నమస్కారం అండి షేక్ షావలి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా చెల్లెలి గురించి అండి. తప్పకుండా అండి, చెల్లెలి పేరు చెప్పండి. షకీలా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 11వ నెల 4వ తేదీ. పుట్టిన సమయం ఉదయం 6 గంటలు. బుధవారం ఉదయం 6 గంటలకు. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే, చెప్పండి ఏం తెలుసుకోవాలి చెల్లెమ్మ గురించి? ఆరోగ్యం గురించి, పెళ్లి గురించి తెలుసుకోవాలండి. ఏం చదువుకోండి? ఇంటర్ వరకు చదువుకుందండి, తర్వాత నుండి ఇంట్లోనే ఉంటుంది. ఓకే, 1992వా? అవునండి. ఓకే, అమ్మాయి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించింది, కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం అండి. ధనిష్ఠా నక్షత్రంలో చతుస్పాదం కుంభరాశిలో జన్మించింది. జన్మజాతకం చాలా బాగుంది. అమ్మాయి బాగా మాట్లాడుతుందే. ఆరోగ్యం 2 ఏళ్ల నుంచి ఆరోగ్యం సరిగా లేదు. అదే ఆరోగ్యం ఒకటే ప్రాబ్లము, కానీ అన్ని విధాలుగా బాగుంది. అమ్మాయి జాతకం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఆరోగ్య స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉండడం వలన అమ్మాయికి దీన్ని ఏమంటామంటే రోగ జాతకం. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆరోగ్యంగా బాధపడుతూనే ఉంటుంది అని. చిన్న వయసు నుంచినే అంతే.
అమ్మ మాట్లాడుతుందంట ఒకసారి. ఇవ్వండి. స్వామి మీ పాదానికి వందనాలు స్వామి. మా ఆశీస్సులు తల్లి. అవును స్వామి మీ అసలు మాకు కావాలి స్వామి. ఎప్పుడు ఉంటుందమ్మా. అవును స్వామి చిన్నమ్మాయికి 2 ఏళ్ళ మింట ఆరోగ్యం బాగాలేదు స్వామి. ఏమైంది? 2014 నుంచి థైరాయిడ్ వచ్చింది స్వామి. థైరాయిడ్ వస్తానే మరి గ్యాస్ ట్యూబ్లిక్ అని ఒక 6 నెలలు వాంతి చేస్తుంది స్వామి. అది తగ్గిపోతానే రక్తకణం తగ్గిపోయి జబ్బు వచ్చింది స్వామి. ప్లేట్లెట్స్. అది అమ్మ అక్కడే బిందులో చూపిస్తాను స్వామి. సెయింట్ జాన్ హాస్పిటల్లో చూపిస్తాను. ఇంకా ఎప్పుడు మాత్రలు ఇంకా మింగుతానే ఉంది స్వామి అమ్మాయి. అవును స్వామి అమ్మాయికి ఆరోగ్యం ఎలా ఉంటుంది, పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి స్వామి. అమ్మాయికి ఇప్పుడు అష్టమ గురువు స్థానం లేదు అంటే ఈ సంవత్సరం ఎండ్ ఆఖరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో పెళ్ళి అవుతుందమ్మా మీ కూతురికి. సరేలేండి స్వామి. ఈ సంవత్సరం చేసేది వద్దు. ఈ సంవత్సరంలో అమ్మాయి ఆరోగ్యవంతురాలు అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు రాత్రి ఆవు పాలల్లో 1 టీ స్పూన్ అంటే 1 చెంచా గాత్రంలో మనము ఒక అశ్వగంధ చూర్ణం కలిపి ప్రతిరోజు రాత్రి తాగాలి. అంతేకాకుండా ఉదయం లేవగానే ఈ ఒక తెల్లది మందార పుష్పము ఆకు పచ్చి ఆకును ఒకటి సేవిస్తూ రావాలి. ఇలా చేయడం వలన అమ్మాయికి రక్తశుద్ధి అయ్యి రక్త కణాలు పెరుగుతాయి. తర్వాత దేహంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ యాసిడిటీ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉన్నారు మీరు. రోజు ఉదయాన్నే లేస్తానే పరగడపులో ఈ లైట్గా వామ్ వాటర్ వేడి వాటర్ లైట్గా వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ తేనె, తర్వాత నిమ్మ పులుపు 1 టీ స్పూన్ నిమ్మ పులుసు 1 టీ స్పూన్ అంటే ఒక నిమ్మ పండుని కట్ చేసి సగంని పిండేయాలి. దాంట్లోకి కాస్త తేనె వేసుకోవాలి. లైట్గా ఉప్పు, లైట్గా చక్కెర వేసుకొని బాగా కలిపి ఆ లైట్గా వేడి నీళ్ళని తాగాలి పరగడుపులోనే రోజు ఉదయాన్నే. ఇలా ఒక 3 మాసాలు తాగితే యాసిడిటీ కంప్లీట్లీ దూరం అయిపోతుంది. తర్వాత ఆటోమేటికలీ దీని వలన అంటే ఈ అశ్వగంధ చూర్ణం తాగడం వలన అమ్మాయికి ఆరోగ్యము సరిపోతుంది. ఇంతే తల్లి. ఈ సంవత్సరం ఆఖరి అంటే నవంబర్ డిసెంబర్ లోపు అమ్మాయి మంచిగా తయారవుతుంది. ప్రాబ్లం లేదు. అన్ని విధాలుగా ఆరోగ్యం చక్కగా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 2018 జనవరి ఫిబ్రవరిలో పెళ్ళికి ప్రయత్నించండి. 2వ సంతానం అబ్బాయి మీ ఇంటి నుంచే పరమటి దిశ నుంచే వస్తాడు. పెళ్ళి చక్కగా అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు తల్లి. ప్రతి శుక్రవారం రోజు చిన్నపిల్లలకి లడ్డునో లాడునో ఇలాంటిది ఏదైనా ఆ చిన్నపిల్లలకి పంచమని చెప్పండి. ప్రతి శుక్రవారం అమ్మాయి చేతుల నుండి. ప్రతి సోమవారం రోజు ఎవరైనా వయసైన వారికి ఏదైనా ఫ్రూట్స్ అమ్మాయి చేతుల నుంచి ఏదైనా పండు పలహారం ఇలాంటిది ఇప్పించండి. తర్వాత ప్రతి గురువారము ఏదైనా నోట్బుక్, ఒక పెన్సిల్ ఎవరైనా చదివే వాళ్ళకి అమ్మాయి చేతిలో ఇప్పించండి. ఈ 3 చక్కగా చేసుకుంటే అమ్మ ఖచ్చితంగా త్వరలోనే మంచి భర్త లభిస్తాడు. మీ అమ్మాయికి శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మనిషి యొక్క విలువల గురించి తెలియజేస్తున్నారు. అంటే మనుషులు రోజుకి ఈ మానవీయతాన్ని మర్చిపోతూ ఉన్నారు. అంటే మానవీయత ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే సహాయాన్ని మర్చిపోకూడదు. చేసిన సహాయాన్ని పెద్దవారు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు అదే చెప్పేది. మరే చేసిన సహాయాన్ని మర్చిపోకు, వాళ్ళని రుణం పెట్టుకోకు అంటారు. ఈ కాలంలో అలా కాదు, రుణం పెట్టుకోరు. ఈ జన్మాంతరాలు రుణం పెట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా ఆ కర్మ అప్పచెప్పేసి వెళ్ళిపోతారు.